హాయ్ గాయ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం రవ్వ కేసరి. చాలా అంటే చాలా స్వీట్గా అండ్ చాలా ఫాస్ట్గా నిమిషాల్లో అయిపోయేటటువంటి రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఇన్ జస్ట్ మినిట్స్లో చూద్దాం. ఫస్ట్ 2 కప్పుల సోజీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ గీ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కాజు పీసెస్ వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాదం పీసెస్ కూడా వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేందాకా మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తొందరగా మాడిపోకుండా ఉండాలంటే గ్యాస్ ఆఫ్ చేసేసి మనం అన్ని పప్పులు ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం 2 కప్పుల సోజీ తీసుకున్నాం. అంటే మనకి ఇక్కడ క్వాంటిటీలో తీసుకుంటే మనకి 1/2 kg సోజీ ఉంది. తీసుకొని రవ్వ వేసుకోవాలి. గీలోకి వేసుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మొత్తం నెయ్యిలో కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ వేడి చేసుకోవాలి. ఇక్కడ 8 కప్పుల వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. చూడండి, మనకి టోటల్ 8 కప్పుల వాటర్ వేసుకున్నాం. ఎందుకంటే 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ చొప్పున మొత్తం 8 కప్పుల వాటర్ పోసుకున్నాం. ఇలా పోసుకున్న తర్వాత చూడండి, మనకి ఈ వాటర్ మరిగే అంత లోపు మనం సోజీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి 15 to 10 minutes పడుతుంది. ఇప్పుడు వాటర్ మరుగుతున్నటువంటి సమయంలో మనం ఫ్రై చేసుకున్నటువంటి సోజీలోకి రవ్వలోకి వేసుకొనేసేయాలి. ఇలా వాటర్ మొత్తం పోసుకొనేసేయాలి. ఎక్కడ కూడా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లోనూ మనకి వంటలు అనేటివి అస్సలు కట్టవు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. వితిన్ 2 or 3 minutesలో మనకి దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను కాబట్టి మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు. లైక్ గ్రీన్ అండ్ రెడ్ కలర్, అలా ఏ కలర్ కావాలన్నా మనం కేసరి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్ వేసుకున్న తర్వాత పంచదార ఒక 2 కప్పుల పంచదార వేసుకోవాలి. అంటే 1/2 kg షుగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 or 5 minutesలో మనం మొత్తం బాగా కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 minutes మనం కుక్ చేసుకోవాలి. ఇలా మనకి షుగర్ అనేది బాగా కరిగిపోతుంది. కరిగిపోతే మనకి రవ్వ అనేది జారుగా వచ్చేస్తుంది కేసరి. ఇలా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కేసరిలోకి ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి బాదం, అదేవిధంగా కాజు, వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా కలుపుకొనేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీ పోసుకోవాలి. ఇలా ఘీ పోసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసేసి కొద్దిసేపు తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే, ఈ విధంగా ఇంట్లోనే మనం రవ్వ కేసరి తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.